చేతులు పైకెత్తి ఒకసారి దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధపడుతున్న మనము దేవుడు మన హృదయాలు తాకేట్లుగా మాట్లాడగలిగినట్టుగా దేవుడి ఇచ్చిన రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమగలి తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి అనుకోని రీతిగా ఈ ప్రాంతంలో మీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని మీరు మాలో ఒక్కొక్కరికి దయచేస్తున్నందుకు స్తోత్రాలు. మరి ప్రత్యేకంగా మీరు నాకు ఇచ్చిన ఈ సమయం కొరకై కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి సంఘములో మరి మీ మాటలు విత్తడానికి మీరు ఇస్తున్నటువంటి కృపకే స్తోత్రాలు. ఈ పరీక్షలు బలంగా వాడుకోండి. మీరు ఇచ్చినటువంటి వాక్కును ప్రకటించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ మరి సంఘాన్ని దీవించమని యేసునామములో అడుగుతున్నాను ప్రియమైన తండ్రి, ఆమేన్. ప్రభువునకు ప్రేమించబడిన అద్భుతమైన కృపనిస్తున్న దేవునికి మహిమ. అలాగనే అని ఇక్కడ ఆహ్వానించినటువంటి మరి మా మావయ్య గారు అన్నిటి కంటే కూడా అద్భుతమైనటువంటి తగ్గింపు కలిగిన ఆత్మీయ సేవకులు. పరిపూర్ణటువంటి ఆజ్ఞానంతో విలువైన పరిచర్య అనే ప్రాంతంలో చేస్తూ ఉన్నారు. వారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, అంతమంది బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అది సంఘాన్ని చూడి కొన్ని సంవత్సరాలు అయింది. మీకు ఎంతమంది గుర్తు నాకు తెలియదు, కానీ ఒక పర్యాయం వచ్చాను నేను ఇక్కడికి. 1-2 పర్యాయాలు నేను వచ్చాను. 1-2 సార్లు దేవుని వాక్యం కూడా ఎత్తినట్లుగా నాకు గుర్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రాత్రి మీ అందరితో కలిసి ఉండడానికి దేవుని యొక్క ఏర్పాటు ఉంది. ఆయన ఏర్పాటు లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. ఇక్కడికి రాగానే నా అంశం జ్ఞాపకం అయింది. ఇక్కడికి రాగానే నా అంశం ఏంటో మీకు అర్థమైంది. ఇప్పటికీ అర్థమైందా? ఏంటది? నేను ఇక్కడికి రాగానే నా వెహికల్ ఇక్కడికి వస్తూ ఉండగా నా అంశం ఇక్కడ ప్రత్యక్షపరచబడ్డా నేను చూశాను. ఎంతమందికి అర్థమవుతుంది? అంశం ఏంటంటే వెహికల్ ఇక్కడికి వస్తుండగా ఇక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు నాకు తెలియదు. కానీ రాత్రి నేను చెప్పబోయే అంశం ఏంటంటే డార్క్నెస్, అంధకారము లేక చీకటి. ఈ అంధకారము చీకటి మనకెందుకు? దీని గురించి మరెందుకు మాట్లాడుకోవాలి? ఈనాటి సంఘం, ఈనాటి స్థితిగతులు అలాగనే ఉంటున్నాయి. దేవునికి వాక్యం సెలవిస్తాను లేదా చూడండి. ఈ డార్క్నెస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ చీకటి 139వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునే ఎడల చీకటి అయినను చీకటి కాకపోను. చూడండి పిల్లరా, దేవుని సన్నిధి నుండి లేకపోతే దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించే వారిలో ఎంత మాత్రం కూడా చీకటి నిలువదు, చీకటి ఉండదు. ఒకవేళ మీరు అనొచ్చు, ఏంటంటే చీకటి? ఈ రోజున చీకటి కార్యాలు మన హృదయాన్ని ఆవరించి దేవునికి మనం దూరపరిచేస్తా ఉన్నాయి. ఏం చేస్తున్నాయట? చీకటి కార్యాలు, చీకటి ఆలోచనలు. దేవుని మందిరంలోకి వస్తున్నాం, మనసారా దేవుని వాక్యం వినలేము. ఒకవేళ విన్నా కూడా దాన్ని పట్టి జీవించలేము. వాక్యానుసారంగా ఈరోజు శత్రువును ప్రేమించాలి, మనం ప్రేమించట్లే. ప్రేమించినప్పుడు మనం ఎక్కడున్నామట? చీకటిలో బ్రతుకుతా ఉన్నాం. చీకటి క్రియ అనేది మన జీవితాన్ని ఏం చేస్తుంది తెలుసా? దేవునికి దూరంగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని తెలుసా? దేవుని దృష్టి నుండి ఒకరిని ఆ చీకట మరుగు చేయలేదు. కనుక మనం ఎలా ఉండాలంటే, దేవుని ఇంటిలో ఉన్నటువంటి మనం, దేవుని వాక్యం చదువుకొచ్చే మన జీవితాలు ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నప్పుడు
దేవుని వాక్యానికి దూరంగా ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆ చీకటి అనేది మనం ఏం చేస్తుంది, ప్రభావితం చేసి దేవుని నుండి మనం దూరపరిచేస్తా ఉంది. అయితే ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నాడు, దేవుని దృష్టి నుంచట ఏ చీకటి మనం మరుగు చేయలేదు, ఏ చీకటి కూడా మనం మరుగు చేయలేదు. ఇంకొక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం ఒక చక్కని మాట ఉంది. భక్తిహీనుల మార్గము గాఢాంధకారము. గాఢాంధకారం అంటే ఏంటి? ఒకవేళ గమనించట్లేదా, ఒక ఆలోచన మీరు చేయగలిగితే, చీకటిలో నడిచేవానికి, చీకటిలో జీవించేవానికి, లేకపోతే చీకటిలో బ్రతుకుతున్న వానికి వారి జీవితం అంతా ఎలా ఉండదంటే, ఇంకొక మాట చదవండి, ఇంకొక మాట చదవండి. ఒక సెకండ్, యోహాను 3:19 చదవండి. ఈ భక్తిహీనులు ఏం చేస్తారంటే గాఢాంధకారంగా ఉంటారు. తర్వాత ఏంటంటే చదవండి 3:19, యోహాను శుభవార్త 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తా ఉన్నారు. దుష్కార్యము చేయక ఎవరిని ప్రేమిస్తున్నారట? ఈ డార్క్నెస్ నే ప్రేమిస్తా ఉన్నారు, చీకటినే ప్రేమిస్తా ఉన్నారు, చీకటి క్రియలో బ్రతుకుతా ఉన్నారు. దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. మొదటి వచనాలు మనం చూస్తున్నప్పుడు యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో, ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని ఎదుట ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, అది ఆదియందు దేవుని ఎదుట నుండి ఉండెను, సమస్తమును కూడా ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది అది లేకుండా కలగలేదు. మనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు ఏమైందట? వెలుగైయుండును. ఆ వెలుగు ఏం చేస్తుందంటే చూడండి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతుంది కానీ చీకటి దానిని గ్రహించకుండాను. దేవునికి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ రోజు చీకటి ఏం చేస్తున్న వాళ్ళని దేవుని వాక్యము లేకపోతే మన జీవితంలో దేవుని ప్రకాశవంతమైన వెలుగు మనలోకి రానికుండా మనం అడ్డుకుంటా ఉంది. ఉదాహరణకు మనం ఆలోచన చేద్దాం. సౌలు గారు మనం జ్ఞాపకం చేసుకుంటే, కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ సౌలు జ్ఞాపకం చేసుకుంటే, సౌలు జీవితం అంతా కూడా డాక్టర్స్ సంఘాన్ని హింసించేవాడు, మరి పాపిగాను తన ఇష్టం వచ్చిన జీవితాన్ని ఆయన జీవిస్తా ఉన్నాడు. సంఘాన్ని హింసించేటువంటి ఆ తత్వము పాపం మరి సౌలులో ఉంటున్నది. సంఘం ఎక్కడున్నా కూడా అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి సౌలు జీవితంలో ఎప్పుడైతే తినని వీధిలో ఆ ప్రకాశవంతమైన వెలుగు అతని మీద పడిందో, అతనిలో ఒక ప్రకాశమైనటువంటి వెలుగు పేర్చేది ఆ జీవంలోకి వచ్చిన తర్వాత బ్రతుకు కనిపిస్తే చావైతే లాభం అన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ రోజు మన జీవితాల్లో ఏముండాలి? చీకటి ప్రభావం మన మీద ఉంటే, చాలా అనుకుంటారు చీకటి అంటే ఏంటండి, దైవపత్రాలు కదా. మీరు అనుకుంటుంది రియల్ గా దైవపత్రాల గురించి కాదు. ఈ రోజు మనలో రకరకాల చీకటి క్రియలు మనం ఏం చేస్తున్నాయంటే వాక్యములో స్వచ్ఛంగా ఉండలేకుండా బంధించేస్తున్నాయి. భర్తను ప్రేమించట్లేదు, భార్యను ప్రేమించనీయట్లేదు. ఈ రోజున ఎవరి కాలంలో కూడా మన హృదయాన్ని అది పరిశుద్ధంగా ఉంచుకోలేకపోతా ఉంది. రకరకాల తలంపులతో ఆ చీకటి ఏం చేస్తుందంటే ఆకర్షిస్తా ఉంది. అందుకని అన్నాడు కదా, ఏమన్నాడు? ఏముందట? భక్తిహీనుడు వెలుగును విడిచి ఏం చేస్తున్నాడంట? చీకటినే ప్రేమిస్తున్నాడు. ఈ లోకం చూడండి, ఎవరిని ఎక్కువగా చూస్తారు? చెడిపోయే వాళ్ళని చూస్తారు, పాడైపోయిన వాళ్ళని చూస్తారు, ప్రార్థన హీనులు చూస్తారు, భక్తిహీనులు చూస్తారు. కానీ పరిశుద్ధులు ఎవరు చూడరు, ఆత్మీయులు చూడరు, కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు చూడరు, చెడిపోయే వాళ్ళు చూస్తారు. ఈ లోకం అంతా కూడా ఎలా ఉందంటే పాడైన దాన్ని చూడడానికి ఇష్టపడుతున్నటువంటి లోకంగా ఉంది. చీకటినే చూస్తున్నారు, చీకటి కార్యాల్లో ఉంటున్నారు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే వెలుగు సంబంధులుగా పిలిచాడు. ఎందుకంటే దేవునికి వాక్యం ఉండదు కదా, ఆయన వెలుగైనాడు, తన బిడ్డలందరూ కూడా వెలుగుగానే ఉండాలి. ఆయన పరిశుద్ధులైనాడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఈ రోజున ఈ వెలుగు, ఈ చీకటి ఏం చేస్తుందంటే మన జీవితాన్ని దేవుని ఎదుట ప్రకాశవంతంగా కనపడనీయకుండా ఆపేస్తా ఉంది. ఇతరులు ప్రేమించిన తత్వం కావచ్చు, లోకానుసారమైనటువంటి ఆచారాలు కావచ్చు, దేవుని సంఘంలోకి వస్తూ కూడా వాక్యం వింటూ కూడా ఈ చీకటి మనలో ఉండటాన్ని బట్టి దేవుని ఎదుట మనం పరిశుద్ధంగా కనపడలేకపోతున్నాం. దేవునికి
వాక్యం వింటే కూడా చాలా మంది అవిధేయులుగా ఉంటున్నారు. ఆచారంతో కూడినటువంటి జీవితాలు జీవిస్తున్నారు. దేవుడు అంటే భయభక్తులు లేకుండా, ప్రార్థన అంటే విశ్వాసము లేకుండా, విశ్వాసంతో కూడిన ప్రార్థన జీవితాలు లేకుండా ఏదో నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవించేటువంటి అంధకార